ఫస్ట్ టైం మేము డెంటల్ చెకప్ కి వెళ్తున్నాం. మాకు కూడా ఫస్ట్ లో తెలియదు అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్రీ వాళ్ళకి. అపాయింట్మెంట్ ఎప్పటికి ఇచ్చారనుకుంటున్నారు? ఆర్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే సో విపరీతమైన పెయిన్, నో చాక్లెట్స్ అని చెప్పింది. బట్ మాకెంత అయింది అనుకున్నారు? £1,000 పే చేయాలన్నమాట ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఎలా మాన్పించాలో నాకైతే అసలు అర్థం కాదు. మనకి ఇండియాలో క్లీనింగ్ అయితే అంత అవ్వదు. నాకైతే ఎక్స్రేలు తీశారు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం మేము డెంటల్ చెకప్ కి వెళ్తున్నాం అనమాట. యూకే లో వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పటిదాకా డెంటల్ చెకప్ చేయించుకోలేదు. ఏంటంటే ప్రైవేట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే యూకే లో టూ కాస్ట్లీ అనమాట. సో NHS అని ఉంటది అనమాట ఇక్కడ. సో యూకే లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే యూజ్ అవుతుంది కదా అని జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇస్తున్నాను. మాకు కూడా ఫస్ట్ లో తెలియదు అనమాట. డెంటిస్ట్ కి రిజిస్టర్ అవ్వాలి. సో జీపీకి అయితే రిజిస్టర్ అయ్యాం కానీ డెంటిస్ట్ కి అయితే రిజిస్టర్ అవ్వలేదు. సో NHS లో ఏంటంటే NHS లో మనం డెంటిస్ట్ కి కూడా రిజిస్టర్ అవ్వచ్చు విత్ మినిమల్ చార్జెస్. మనకేంటంటే సర్వీసెస్ అనేవి ఉంటాయి. పిల్లలకి ఏంటంటే 18 years వరకు కంప్లీట్ గా ఫ్రీ వాళ్ళకి. లైక్ చెకప్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, లైక్ బ్రేసెస్, మనకి పళ్ళకి క్లిప్స్ వేస్తారు కదా, ల్యాబ్స్ ని ఫిల్ చేయడానికి అలైనర్స్ అంటారు. సో అవి వేయాలన్నా కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్రీ వాళ్ళకి. మా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా లైక్ రీసెంట్ గా యూకేకి వచ్చిన వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని జస్ట్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత వాట్ఫోర్డ్ లో ఉన్నప్పుడు చాలా ట్రై చేశాను నేను డెంటిస్ట్లకి. లైక్ ఎలా సర్చ్ చేయాలంటే NHS వెబ్సైట్ ఉంటుంది. అక్కడ మన పోస్ట్ కోడ్ ఇస్తే మన పోస్ట్ కోడ్ కి దగ్గరలో ఉన్న డెంటల్ సర్జరీస్ అన్ని చూపిస్తారు. అన్నిటికీ మెయిల్స్ పెట్టాలి. మాకు వాట్ఫోర్డ్ లో దొరకలేదు. సో మేము హార్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే నేను డెంటల్ సర్జరీకి, జీపీ సర్జరీకి మెయిల్స్ పెట్టాను. సో మేము ఇక్కడికి వచ్చింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో వచ్చాం. లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ లో నేను మెయిల్ పెడితే వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేశారు. అపాయింట్మెంట్ ఎప్పటికి ఇచ్చారనుకుంటున్నారు? 2025 మే ఈ రోజు ఇచ్చారు. సో ఇంక ఈ రోజు ఉందన్నమాట అపాయింట్మెంట్. సో ఎవరైనా ఫస్ట్ టైం యూకేకి వచ్చిన వాళ్ళైనా కానీ ఆల్రెడీ యూకేలో ఉంటున్న వాళ్ళు ఇంకా NHS డెంటల్ సర్జరీకి రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ ఆ పని చేయండి. జస్ట్ NHS వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ డెంటల్ సర్జరీ సర్చ్ అని ఉంటుంది. అండ్ ఎలా సర్చ్ చేయాలనేది కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను. జస్ట్ గూగుల్ సర్చ్ లోకి వెళ్ళి డెంటల్ సర్జరీ నియర్ మై పోస్ట్ కోడ్ అని కొడితే మనకి ఒక లింక్ చూపిస్తుంది అనమాట, ఫైండ్ ఏ డెంటిస్ట్ అని. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే NHS వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. అక్కడ పోస్ట్ కోడ్ ఇస్తే ఆ పోస్ట్ కోడ్ కి దగ్గరలో ఉన్న డెంటల్ సర్జరీస్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. ఇంకా మీ డిస్టెన్స్ కి మీకు లైక్ ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉంటే అవి చూసుకుని ఆ పర్టికులర్ డెంటల్ సర్జరీ సెలెక్ట్ చేసుకోవడమే రిజిస్ట్రేషన్ కి. కొన్ని డెంటల్ సర్జరీస్ ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాయి. మీరు డైరెక్ట్ గా కాల్ చేసి కూడా వాళ్ళకి లైక్ వాక్ ఇన్ కూడా వెళ్ళిపోవచ్చు. కొన్ని అయితే ఫోన్ నంబర్స్ లేకుండా, మెయిల్స్ లేకుండా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వాక్ ఇన్ వెళ్ళిపోయి కూడా అక్కడ రిజిస్టర్ అయిపోవచ్చు. సో మెయిల్ పెడితే వాళ్ళు డీటెయిల్ గా చెప్పేస్తారనమాట, లైక్ న్యూ పేషెంట్స్ ని తీసుకుంటున్నారా లేదా అని. సో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అలా జరిగిందనమాట. సో 1 year తీసుకున్నారు మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి. అండ్ నేను అంత ప్రొయాక్టివ్ గా డెంటల్ సర్జరీ రిజిస్టర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు క్యావిటీ వచ్చేసింది. అసలు ఇక్కడ వాటర్ ప్రాబ్లమో ఏంటో తెలియదు కానీ నాకు ఇండియాలో అసలు ఎప్పుడు క్యావిటీ ఇష్యూసే లేవు. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు పళ్ళు పుచ్చిపోయింది. ఒక పళ్ళు, ఈ పళ్ళు మొత్తం ఇటువైపు బాగా పెయిన్ వస్తుంది. సో ఇవాళ అయితే మాకు అపాయింట్మెంట్ ఉంది, వెళ్తున్నాం. లక్కీగా మాకేమైందంటే 4 కలిసి ఇచ్చేసారు అపాయింట్మెంట్ సేమ్ టైం కి. సో ఫ్యామిలీగా వెళ్ళిపోయి ఫ్యామిలీ అందరం కలిసి చూపించుకోవచ్చు అనమాట. సో ఇంకా అందరం వెళ్ళి చూపించుకుని మా వారికి నాకు ఎంత ఖర్చు అయింది, ఎంత పే చేశాము అనేది కూడా మీతో డీటెయిల్ గా షేర్ చేసుకుంటాను. సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయాము డెంటల్ హాస్పిటల్ కి. 5 o'clock వరకే ఉంటది. మాకేమో 4 o'clock ఇచ్చారు అపాయింట్మెంట్. 1 hour లో 4 ఏం చూస్తాడో ఏమో మరి చూడాలి వెళ్ళి. సో కొంచెం ముందే వచ్చేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొన్ని మ్యాండేటరీ ఫార్మ్స్ పంపించారు. ఆ ఫార్మ్స్ ఫిల్ చేయమని చెప్పారు. కానీ మా పాపది బాబుది అయితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. మా దాంట్లో ఏంటంటే లేవు. మేబీ ఇక్కడికి వచ్చాక పేమెంట్ చేశాక జరుగుతుందేమో చూడాలి. సో లోపల షూట్ చేయడం అయితే కుదరదు. సో అపాయింట్మెంట్ అయ్యాక ఇంకా నేను లోపల ఎలా జరిగింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో విపరీతమైన పెయిన్. నాకు ఇండియాలో ఎప్పుడు డెంటల్ ప్రాబ్లమ్సే రాలేదు. సో ఫస్ట్ టైము అసలు విపరీతంగా ఉంది పెయిన్. అందుకే ఇంకా మా వారేమన్నారంటే పర్వాలేదు, £1000 అయినా పర్లేదు, ప్రైవేట్ లో చూపించుకో అని చెప్పారు. నేనేమన్నానంటే 30,000 టికెట్ పెట్టుకుని ఇండియాకి వెళ్ళి చేయించుకోవచ్చు కదా అన్నాను. లక్కీగా దొరికేసింది అనమాట అపాయింట్మెంట్.
సో చూద్దాం. సో ఇంక మా ఆయన టికెట్ కూడా తీసుకొచ్చేసారు. పార్కింగ్ చాలా యాక్సెసిబుల్ అనమాట. ఇక్కడ అప్ టు 1 hour ఫ్రీ అనమాట టికెట్. బట్ ఈ టికెట్ తీసి అక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంక మా ఆయన టికెట్ కూడా తెచ్చేసాడు. ఇంక పెట్టేసి ఇంక బయలుదేరుతున్నాం అనమాట. నో చాక్లెట్స్ అని చెప్పింది. తింటావా ఇక్కడ నుంచి చాక్లెట్స్? మరి తింటావా చాక్లెట్స్? అస్సలు తినకూడదంట చాక్లెట్స్. అక్కడ పెట్టకూడదు. ఎక్కడైతే పుచ్చాయో అక్కడే పెట్టింది. ఇద్దరికి ఏవో ఫిల్లింగ్స్ పెట్టారనమాట. అప్పటి నుంచి చిరాకు పడుతూనే ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇద్దరికి చెకప్స్ అయితే అయిపోయాయి. నాకు మా ఆయనకి. మా పిల్లలకి అయితే ఫ్రీ అనమాట, చిన్న పిల్లలకి. బట్ మాకు ఎంత అయింది అనుకున్నారు? నాకు ఒక 27 పౌండ్లు, మా ఆయనకు ఒక 27 పౌండ్లు అనమాట. ఇది జస్ట్ చెకప్ మాత్రమే. ఈ చెకప్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఆమె ఫిల్లింగ్ చేయాలని చెప్పింది. ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళాక మీకు డీటెయిల్ గా చెప్తాను, లైక్ ఏమేమి ట్రీట్మెంట్ సజెస్ట్ చేసింది అండ్ చార్జెస్ ఎలా ఉంటాయి అనేది. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇందాక చూపించాను కదా రిసిప్ట్స్, లైక్ మా వారికి నాకు ఎంత అయిందని. ఓవరాల్ గా లైక్ 55 పౌండ్స్ దాకా అయింది ఇద్దరికి, ఓన్లీ చెకప్ కి. బట్ నాకైతే ఎక్స్రేలు తీశారు, లోపల పెట్టి ఎక్స్రే తీసి. ఓకే, ఇద్దరికి ఎక్స్రేలు తీసి చూసారు పళ్ళు ఎలా ఉన్నాయి అనేది. సో ఆ చెకప్ వరకు 55 పౌండ్స్ అయ్యాయి. నాకేంటంటే ఆ పళ్ళు పుచ్చిపోయిందని చెప్పా కదా, నాకైతే విపరీతంగా నొప్పి ఉంటుంది. రాత్రిలో అయితే అసలు నిద్ర కూడా పట్టట్లేదు. దాని గురించి చెప్పాను, పెయిన్ ఉంటుంది అంటే ఇంకా దానికి ఫిల్లింగ్ చేయాలంటే ఇంకా దానికి ఎక్స్ట్రా కాస్ట్ అంట. లైక్ ఇక్కడ ఏంటంటే బ్యాండ్ 1 బ్యాండ్ 2 అని చార్జెస్ ఉంటాయి NHS లో. నేను అది కూడా స్క్రీన్ షాట్ చూపిస్తాను, అండ్ NHS చార్జెస్ ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాండ్ 1 అంటే ఏంటంటే బేసిక్ అనమాట. బ్యాండ్ 2 అంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారు, అండ్ బ్యాండ్ 3 ఏంటంటే 2 కలిపి ఉంటాయి అనమాట. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాగా నేను 75 లోంచి 27 పోతే 48. సో 75 పౌండ్స్ కి అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారనమాట. సో ఆ 75 పౌండ్స్ కి లోంచి 27 మైనస్ చేస్తారు. అంటే నేను ఇంకొక 48 పౌండ్స్ పే చేయాలన్నమాట ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు. సో నాకైతే కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. ఎందుకంటే మనకి ఇండియాలో అయినా కూడా ఈ ఫిల్లింగ్స్ ఇవన్నీ 5,000-6,000 రూపాయలు లేదే ఇంచుమించు 10,000 అవుతుంది. ఇక్కడ కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే త్రూ NHS వెళ్తే మనకి తక్కువ పడుతుంది, లేకపోతే మాత్రం 400-500 పౌండ్లు అట్లుంటాయి అనమాట. సో అందుకే యూకేలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ NHS కి రిజిస్టర్ అవ్వడం బెటర్ అనమాట. సో ఆమె ఇలా అయింది మా ట్రీట్మెంట్. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట. సో నాకేంటంటే ఇప్పుడు 27వ తారీఖుకి ఇచ్చారు అపాయింట్మెంట్, జూన్ 27వ తారీఖుకి. సో ఆ రోజు నేనేంటంటే ఎక్స్ట్రా 48 పౌండ్లు కడితే నాకు ఈ ఫిల్లింగ్ చేస్తారు. సో మా పిల్లలకి అయితే ఫ్రీ అనమాట NHS. బట్ మా వాడికి ఏంటంటే కింద ఒక చిన్న క్యావిటీ లాగా స్టార్ట్ అయింది. సో దానికి ఏం చెప్పారంటే ఇంకా అసలు స్వీట్సే తినిపించొద్దండి, స్వీట్స్ మానేయండి అని చెప్పారు. కొంచెం చాక్లెట్స్ ఎక్కువ తింటాడు మా వాడు. అంటే లైక్ స్వీట్స్ ఏం తినడు, స్వీట్ అంటేనే నచ్చదు వాడికి. బట్ చాక్లెట్స్ మాత్రం కొంచెం డైరీ మిల్క్ ఎక్కువ తింటాడు. ఎలా మానిపించాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో పిల్లలకి, మా పాపకైతే పళ్ళు ఓకే, బట్ పైన ఏంటో ఒక లిక్విడ్ లాగా చేసింది. మళ్ళీ ఇంకొక 6 months తర్వాత రమ్మంది వాళ్ళని కూడా. సో 6 months తర్వాత అంటే ఇంకా అవైలబుల్ అపాయింట్మెంట్స్ December 10th వరకు లేవంట. ఇంకా December 10th ఇచ్చింది ఆమె. సో 6 నెలల తర్వాత రావాలంట. 4గురికి ఇచ్చారు, అప్పుడు కూడా ఫ్యామిలీ వెళ్ళాలన్నమాట. సో ఇలా అయింది. సో ఇంకోటి ఏంటంటే నాకు మా వారికి ఇంకొకటి ఏం సజెస్ట్ చేశారంటే హైజీనిస్ట్ తో క్లీనింగ్ చేసుకోమని చెప్పారు. క్లీనింగ్ ఏంటంటే ఇక్కడ 70 పౌండ్లు అంట. అసలు 70 పౌండ్లు అంటే ఇంచుమించు 8,000 దాకా అవుతుంది. మనకి ఇండియాలో క్లీనింగ్ అయితే అంత అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఒక 2,000-3,000లోనే క్లీనింగ్ అయిపోతుంది. సో అదొక్కటి చాలా కాస్ట్లీ అనిపించింది నాకు. ఇప్పుడు 70 పౌండ్లు మొత్తం 140 పౌండ్లు 150 పౌండ్లు అవుతాయి. మా ఆయన నేను క్లీనింగ్ చేయించుకోవాలంటే. అది పళ్ళు పుచ్చింది కదా, దీనికి ఫిల్లింగ్ చేసుకోవాలంటే బయటకు వెళ్తే 1000 పౌండ్లు దాకా అవుతుంది అనమాట మొత్తం ఆ రూట్ కెనాల్ అంతా జరగాలంటే. అదే ఇక్కడ ఏంటంటే 75 పౌండ్లతో పోతుంది NHS తో. సో అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో ఇవాళ వీడియో అయితే ఇది. ఎవరైనా యూకేలో ఉంటున్న వాళ్ళకి, కొత్తగా యూకే వస్తున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.